కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను దృష్ట్యా ప్రజలకి సహాయ సహకారాలు అందించాలని సీఎం పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. శ్రీనివాస్ మోహన్, తుపాను అప్రమత్తతపై నేతలకు సీఎం ఎలాంటి సూచనలు, ఆదేశాలు ఇచ్చారు? మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ రోజు రాత్రి తర్వాత అది తీరాన్ని దాటేందుకు జరబోతున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాను నేపథ్యంలో ఇవాళ రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారం అందించాలని కూడా ఆయన సూచనవ్వడం జరిగింది. లీడర్ నుంచి క్యాడర్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని చాలా స్పష్టమైనటువంటి సూచనలు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మోంతా తుఫాను రాష్ట్రంపై ప్రభావం చూపుతోందని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాకినాడకు 270 కిలోమీటర్ల దూరం నుంచి 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు వస్తోందని, ఇవాళ రాత్రికి ఇది సివియర్ సైక్లోన్ గా మారి మచిలీపట్నం, కలింగపట్నం మధ్య తీరం దాటుతుందని చెప్పి ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించడం జరిగింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా టెలికాన్ఫరెన్స్ లో వివరించడం జరిగింది. ఎన్డీఏ కూటమి శ్రేణులు ఇవాళ రేపు ప్రజలను అప్రమత్తం చేయాలని, పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైమ్ లోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నాము. అలాగే పంటలు మునిగినటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా అధికారులు తెలియజేస్తామని కూడా ముఖ్యమంత్రి వివరించడం జరిగింది. ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు ఆస్తి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకుల్లా ముందుకొచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా కోరుతామని, ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ముఖ్యమంత్రి వారికి వివరించడం జరిగింది. సంక్షోభ సమయాల్లో ప్రజలకు చెంతనే మనం అంతా ఉండాలి. తుఫాను సహాయ చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల యంత్రాంగం సహకరించాలని కూడా కోరారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే తుఫాను తాలూకా ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం వాతావరణం కొంత పరిస్థితి కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరిన ప్రజలు ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళకి విషయాన్ని వివరించి వాళ్ళని సహాయ పునరావృతి కేంద్రాలకు వచ్చేలా చైతన్యపరచాలని కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. గతంలో వచ్చినటువంటి తుఫాన్లు, చిస్లీ కావచ్చు, హుద్హు తుఫాను కావచ్చు, అప్పుడు చాలా సమర్థంగా ఎదుర్కొన్నాము. అలాగే విపత్తులు వచ్చినప్పుడు సమర్థంగా వ్యవహరిస్తేనే ప్రభుత్వంపై నమ్మకం ఉంటుందని కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, చెట్లు, స్తంభాలు వంటూ కూడిన యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించేందుకు కూడా విస్తృతమైనటువంటి రీతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి త్వరితగతిన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మోహరించున్నాయి. వాటి సేవలను కూడా ఎక్కడిక్కడ వినియోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికే వెనక్కి రప్పించామని, వారితో కూడా ఎన్డీఏ శ్రేణులు సమన్వయంతో ఉండేలా వ్యవహరించాలని కూడా సూచించడం జరిగింది. ప్రతి గంటకు బులెటిన్ కూడా విడుదల చేస్తాము. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. కూటమిని ఆదరించిన ప్రజలకు మనం తోడుగా ఉండాలని, దాదాపు 39 నియోజకవర్గాలకు వర్షపాత ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు 3 పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.